ఓం శ్రీమాత్రే నమః. హాయ్ వీవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో అందరూ ఆల్రెడీ షార్ట్లో అయితే చూసే ఉన్నారు కదా, అదే వీడియో అండి. ఫుల్ డీటెయిల్స్గా నేనైతే మీకు వీడియో షేర్ చేస్తున్నాను. అంటే నేను ఎలా చేశాను ఏంటి అనేది మీతో, పూజ ఎలా చేసుకున్నాను, తర్వాత జల్దీలో ఎలా కలిపాను అనేది ఇదైతే మీతో నేను షేర్ చేస్తున్నా అండి. పసుపుతో పాటు చాలా తీసుకోవాల్సి వస్తుందండి దీనికి. అందుకని నేను పసుపుతో పాటు ఏం చేశాను అంటే కొంచెం మైదా పౌడర్ తీసుకొని దాన్ని మిక్స్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. అంటే ఎందుకు తీసుకుంటాము అంటే పగుళ్ళు రాకుండా ఉండడం కోసం అయితే నేను మైదా పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా నాతో చెప్పాలి అనుకుంటే చెప్పండి, నేను అదే విధంగా ఇంకొకసారి అంటే మైదా ప్లేస్లో ఇంకేదైనా తీసుకోవడానికి ట్రై చేస్తానండి. ఇంకెవరైనా నాతో అయితే చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ముద్దగా చేసుకున్న దాన్ని నేను అయ్యవారి రూపుని అయితే తయారు చేశానండి, వెంకటేశ్వర స్వామి రూపుని. మీరైతే చూస్తున్నారు కదా, అదే అంటే నేను వీడియో తీసేటప్పుడు వీడియో రన్ అవుతుంది అనేసి అనుకున్నాను. చివరికి రన్ అవ్వలేకపోయింది వీడియో. అందుకని చెప్పేసి తర్వాత నెక్స్ట్ ఇంకెప్పుడైనా కానీ మీతో ఇంకొకసారి చేసినప్పుడు వీడియో అనేది షేర్ చేస్తానండి. ఇప్పుడైతే నేను ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. కానీ అయ్యవారిని చేసే అంతసేపు నాకు చాలా బాగా అనిపించింది, పాజిటివ్గా అనిపించింది, పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి. మీకు ఈ వీడియో చూస్తున్నంతసేపు ఎలా ఉందో అయితే నాకైతే ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే ఇది చేస్తున్నంతసేపు అనిపించిందండి. ఏమనిపించింది, అసలు నేను చేయగలనా లేదా, మళ్ళా మీ అందరికీ నేను ఎలా షేర్ చేయాలి, ఇలాగే అనుకుంటూ అయితే చేశానండి. కానీ నాకు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చిందండి. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా, అదే అండి ఇది. అంటే అయ్యవారి రూపు అయితే అంత బాగా వచ్చింది. ఇంకా అది తడిగా ఉండడం వల్ల నేను పెయింట్ వేసేటప్పుడు కూడా ఏమైంది అంటే పెయింట్ వైట్ కలర్ అయితే షేడ్ అవుతా వచ్చిందండి. కొంచెం ఆరిన తర్వాత మనం కలర్ వేసుకున్నామంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మీకు కానీ నచ్చితే కానీ ఒక లైక్ చేయండి. వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందాము. వెంకటేశ్వర స్వామి లేదా వెంకటేశ్వరుడు హిందూ మతంలోని అత్యంత ప్రముఖమైన దేవతలలో ఒకరు. ఆయన్ని విష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. శ్రీ వెంకటేశ్వరుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఆరాధించబడతారు. ఈ దేవాలయం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన దేవాలయాలలో ఒకటి. వెంకటేశ్వర స్వామి పేరు అర్థం ఎవరికైనా తెలుసా? వెంకటేశ్వర అనే పదం 2 భాగాలుగా విడగొట్టవచ్చు. వెంకట అంటే పాపాలను తొలగించేవాడు, ఈశ్వర దైవమని. కాబట్టి వెంకటేశ్వరుడు అనగా పాపాలను తొలగించే దైవం. మీకు ఈ విషయం తెలిసే ఉంటుందని అనుకుంటున్నానండి. పురాణాల ప్రకారం కలియుగంలో భూలోకంలో భక్తులకి రక్షణ కలిగించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటాద్రి పర్వతంపై శ్రీనివాస రూపంలో అవతరించాడని చెబుతారు. అలవేల్ మంగ తాయారిని వివాహం చేసుకున్న తర్వాత ఆయన శిలారూపంలో తిరుమలలో స్థిరమైనాడు. వెంకటేశ్వరుడు సాధారణంగా నీలవర్ణ దేహంతో 4 చేతులతో ఉంటారు. ఆయన 2 చేతులతో శంకు చక్రం ధరిస్తారు. మిగతా 2 చేతులు ఆశీర్వాద ముద్రలో ఉంటాయి. ఆయన శ్రీదేవి మరియు భూదేవులతో పాటు ఉండడం ఓ విశేష లక్షణం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఆయన్ని దర్శనానికై వస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత తలనీలాలను సమర్పించడమేమో కానీ కానుకలిచ్చడమేమో చేస్తారు. లడ్డూ ప్రసాదము చాలా ప్రసిద్ధి పొందింది. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలుస్తారు. భక్తుల కోరికలు త్వరగా నెరవేర్చే దేవుడిగా పేరుగాంచారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఏదైనా సమస్యకు శరణాగతి చెందిన భక్తులకు ఆయన ఉపశమనం కలిగిస్తారు. ఈ స్వామివారిని భక్తులు శ్రద్ధతో
పూజలతో వ్రతాలతో చాలా బాగా వేడుకుంటుంటారు. వెంకటేశ్వర స్వామి వ్రతాలు కూడా చేస్తారు. వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి చేసే ఒక పవిత్రమైన ఆచార వ్రతం. ఈ వ్రతాన్ని వ్యక్తిగత శ్రద్ధ, కుటుంబ శాంతి కోరికలు నెరవేరడం, ఆర్థిక స్థిరత్వం కోసం చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యేకించి శ్రావణ మాసంలో లేదా ఏకాదశి లేదా శనివారము శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువగా చేయబడుతుంది. ఈ వ్రత సమయం ఎప్పుడో తెలుసా? సాధారణంగా శుక్రవారం లేదా శనివారం రోజున చేస్తారు. శుభముహూర్తం చూసుకొని ఉదయం లేదా మధ్యాహ్నం నిర్వహిస్తారు. శ్రావణ మాసము, కార్తీక మాసాల్లో వ్రత ఫలితం మరింత శుభప్రదంగా ఉంటుందని ప్రజల నమ్మకము. ఈ విషయాలన్నీ చిన్నగున్నప్పుడు మా అమ్మమ్మ నాతో చెప్పిందండి. ఆ విషయాలు మీతో షేర్ చేశాను. నేను ఇలాగైతే పూజ చేసుకున్నానండి. అయ్యవారిని తయారు చేసుకొని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ కానీ చూడనట్టయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి. ప్లీజ్ నచ్చితే కానీ ఒక లైక్ చేయండి. ఇంతకీ నా వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారో ఒక కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అనేసి అయితే కామెంట్ చేయండి. మీకు కానీ ఇది నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఇంతటితో నా వీడియోనైతే నేను మీతో నా మాటల్ని ఇలా షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.